హాయ్ గైస్, మీలో ఎవరైనా బాహుబలి ద ఎపిక్ రీ రిలీజ్ మూవీని చూడడానికి వెళ్తూ ఉన్నట్లయితే ఇంటర్వెల్ టైంలో సీట్స్లోనే కూర్చుని ఉండండి. బయటకు వెళ్ళి టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఆ ఇంటర్వెల్ టైంలో బాహుబలి ద ఎటర్నల్ వార్ అనే ఒక చిన్న 3D మూవీ టీజర్ని అయితే వేస్తున్నారనమాట. ఆ టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఎంతమంది ఆ టీజర్ని థియేటర్స్లో చూసారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఏదైతే ఈ బాహుబలి ఎటర్నల్ వార్ అనేది ఉందో దీనిని బాహుబలి ఫ్రాన్సెస్ కిందే ఒక చిన్న యానిమేటెడ్ ఫిలింగా క్రియేట్ చేస్తున్నారు. అండ్ చూడడానికి కూడా చాలామంది బాగుందని రివ్యూలు అయితే పెడుతూ ఉన్నారనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ సేమ్ ఏదైతే బాహుబలి మూవీకి ప్రొడ్యూసర్ ఉన్నారో సాబు యార్లగడ్డ గారు, సేమ్ ఇదే మూవీకి 120 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఒక 3D ఓరియంటెడ్ మూవీకి 120 కోట్ల బడ్జెట్ అంటే ఇది చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. కాకుంటే ఏదైతే బాహుబలి ఫ్రాన్సెస్కి ఉన్న క్రేజ్ కావచ్చు, అలానే రాజమౌళికి ఉన్న ఆ క్రేజ్ కావచ్చు, ఈ రెండింటి వల్ల ఖచ్చితంగా మూవీ కనుక బాగున్నట్లయితే ఆ 3D మూవీ కూడా కనీసం 1000 కోట్లు అయితే సింపుల్గా కలెక్ట్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ క్రేజ్ అయితే ఉంది ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో. అండ్ ఈ మూవీకి సేమ్ కీరవాణి గారే మ్యూజిక్ అయితే అందిస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే బీజిఎం వచ్చిందో అక్కడ బాహుబలి ఎటర్నల్ వారి యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్లో కీరవాణి గారు అయితే ఇచ్చారు. మేలో ఎంతమందికి ఆ టీజర్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇకపోతే ఏదైతే ఈ బాహుబలి మూవీ ఉందో ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏదైతే 3 hours 45 minutes అయితే కంప్లీట్గా మనల్ని అయితే ఎంగేజ్ చేస్తుంది. అండ్ మీలో ఎంతమంది బాహుబలి 1 and 2ని థియేటర్లో చూడలేకపోయారో ఈ బాహుబలి ద ఎపిక్ని ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఒక ఫ్రెష్ వైబ్ అనేది వస్తుంది.